ముందు చూపున్నోడు ముందటికే పోతాడు, వెనక ముందు చూసుకోనాడు ఎల్లెలకల పడతాడు అనే ముచ్చట బీఆర్ఎస్ పార్టీలకు బాగా తెలిసినట్టున్నది. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలలో అన్ని పార్టీలు గుర్రు పెట్టి నిద్రపోతుంటే బీఆర్ఎస్ పార్టీ కడమ పార్టీలు బిత్తరపోయేటట్టు చేస్తున్నది. చూడండి ఎన్నికల కోసం ఎంత పెద్ద సభ పెట్టిండ్రో, జనం పొట్టు పొట్టొచ్చిండ్రు. ఎటు దిక్కు చూసినా గులాబీ రంగే, ఆకాశం భూమి గులాబీ రంగు పూసుకున్నాయా అన్నట్టు అయింది అనుకో రాదుండ్రి. ఇంత భారీగా జనం వచ్చిన సభల ముందుగాల మాగంటి సునీత మైక్ పట్టి మాట్లాడుతుంటే ఆరోగ్యం మంచిగా లేక జీవిడిచిన తన భర్త మాగంటి గోపీనాథ్ గుర్తుకొచ్చిండు కావచ్చు. పాపం దుఃఖం ఆపుకోకుంటే ఏడ్చింది. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది తర్వాత మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావులు మాట్లాడుకుంటా ఈ వేదిక మీద చెప్తున్నాం, ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి, మేము మీ వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాల మీద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా బొబ్బలు వచ్చేటట్టు కాంగ్రెస్ కు సురుకులు పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారంటీలు ఎగ్గొట్టినా, అవ్వ తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వ తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు కొద్దిగా సాఫ్ట్ గా చెప్పితే కేటీఆర్ కాసింత డోసు పెంచి కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకున్నంత పని చేసిండు. నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే 2 ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తలుపు తీయంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల, ఉర్దూ భాషల, తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పిర్రు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది, దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేం చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. ఇట్లా ప్రతి ఒక్క ముచ్చట మీద కాంగ్రెస్ అలా పరువు తీసిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. అందరికంటే ముందుగాల సభలు పెట్టుడు, అందరినీ కలుపుకొని పోవుడు, బీఆర్ఎస్ పార్టీకి కడమ పార్టీలకు ఉన్న తేడా చెప్పుడు, గుంపుగా జూబ్లీహిల్స్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడాలని అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళిట్లుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలది మాత్రం అసలు ప్రచారమే షురువు కానట్టున్నది. మైకులు సౌండ్ బాక్స్ల సాపడే కరువైంది. ఇట్లా అయితే వారు వన్ సైడ్ అయ్యేటట్టు కొట్టేటట్టున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రచారాలు మొదలు పెట్టకుంటే అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముందు చూపు హుషారుతనం చూస్తున్న జనాలు ఇప్పుడు.